అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కింది. గురువారం బీసీసీఐ పాలక కమిటీ ఖరారు చేసిన 2018-19 వార్షిక కాంట్రాక్టుల్లో రిషబ్ పంత్కు ఏ గ్రేడ్ దక్కింది. దీని విలువ 5 కోట్లు. ఏ+ తర్వాత అత్యధిక మొత్తం లభించేది ఏ గ్రేడ్లోనే. 21 ఏళ్ల పంత్ 2017-18లో 26 మంది కాంట్రాక్టు గల ఆటగాళ్ల జాబితాలో లేడు. 2018-19 సీజన్కు గాను అతడికి 5 కోట్ల వార్షిక వేతనం కలిగిన ఏ గ్రేడ్ లో చోటిచ్చారు. ఇక బీసీసీఐ గ్రేడింగ్ లో గత ఏడాది చేర్చిన ఏ+ గ్రేడ్ అన్నిటికంటే అత్యుత్తమం. ఏడాదికి 7 కోట్లు లభించే ఈ విభాగంలోకి అన్ని ఫార్మేట్లలో ఆడే ఆటగాళ్లు వస్తారు. ఈ జాబితాలో గతేడాది 5గురు ఆటగాళ్లుండగా ఈసారి 3 ఉన్నారు. 3 ఫార్మేట్లలో రెగ్యులర్ గా ఉన్న కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాలను మాత్రమే ఉంచి ఈసారి భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధవన్లను తప్పించారు. బి గ్రేడ్ కు 3 కోట్లు, సి గ్రేడ్ కు కోటి లభిస్తాయి. పుజారా ఏ గ్రేడ్ లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హనుమ విహారీకి గ్రేడ్ సి కాంట్రాక్ట్ దక్కింది. మహిళల విభాగంలో అత్యుత్తమ గ్రేడ్ అయిన ఏ గ్రేడ్ లో మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, పూనం యాదవ్లకు చోటు లభించింది. తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి 10 లక్షలు లభించే గ్రేడ్ సి లో ఉంది. 2018 అక్టోబర్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకు కొత్త కాంట్రాక్టు అమలులో ఉంటుంది. ఏ+ గ్రేడ్ లో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా ఉన్నారు. వీరికి 7 కోట్లు లభించనుంది. గ్రేడ్ ఏ లో అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, ధోని, ధావన్, షమి, ఇషాంత్, కుల్దీప్, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి 5 కోట్లు లభించనున్నాయి. గ్రేడ్ బి లో కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, చాహల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వీరికి 3 కోట్లు లభించనున్నాయి. గ్రేడ్ సి లో కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్, అంబటి రాయుడు, మనీష్ పాండే, హనుమ విహారీ, ఖలీల్ అహ్మద్, సాహా ఉన్నారు. ₹1 కోటి లభించనున్నాయి.